హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఉదయాన్నే కొన్ని పనులు పెట్టుకున్నానండి. ఇదిగండి గడ్డి అంతా తీసేస్తున్నాను, చిమ్ముతా ఉన్నాను. అక్కడి నుంచి ఇటంతా చిమ్ముకుంటా వస్తున్నాను. అక్కడ కూడా చిమ్మాలి అని చెప్పి ఇదిగండి ఇదంతా చిమ్ముతా ఉన్నా. ఎంత చిమ్ముతున్నా మళ్ళీ వస్తానే ఉంది. ఇంత పని ఉంటుందా, ఇంత చేయాలా అని అంటారు. పని ఉంటుందండి, పని లేకుండా ఉండదు. చూడండి, ఇదంతా వరి పొట్టు వచ్చి పడింది గాలికి మొన్న. అప్పటి నుంచి ఎండలకి చేయలేక ఇప్పుడు కూడా ఎండ చూడండి. అయితే ఈరోజు నేను ఇదంతా చిమ్ముకుంటా ఇదిగో ఆకులన్నీ తీసేసాను. ఇక్కడంతా ఎక్కువ ఆకులు వస్తే ఇంకా చీపురు పెట్టి చిమ్మేసుకుందాం అని చెప్పి మా మందార మొక్క చూడండి ఎన్ని పూలు వస్తున్నాయో. ఇదంతా ఇప్పుడు శుభ్రం చేసుకుంటున్నా. అయితే ఈరోజు వీడియో ఏంటంటే వంగ మొక్కల గురించి అండి. ఇవి నావి పాత మొక్కలండి. దాదాపు 2వ సంవత్సరంలో 1.5 సంవత్సరం దాటిపోయింది. అయితే చాలా కాయలు కోసాను. మొన్న మధ్య కొంచెం పండిపోయిన ఆకులు అట్లాంటివి తీసేసాను. కొన్ని కొమ్మలు ఇట్లా బాగలేనివి అంటే కట్ చేసుకున్నాను. ఇట్లాంటి ఏదన్నా ఉంటే కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు వచ్చే అవకాశం ఉంటుందండి. ఇవ్వండి, ఇదంతా కూడా కొన్ని కొత్త చిగురులు వస్తూ ఉన్నాయి. మళ్ళీ పూతలు మొదలవుతున్నాయండి. కాయలు కూడా చాలా కోసి చూపించాను అప్పుడు మీకు. అయితే ఇప్పుడు పాత మొక్కలు మనం ఎట్లా సేవ్ చేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు పండాకులు తీసేసుకోవాలి, పురుగు ఏదన్నా ఉంటే తీసేసుకోవాలి. ఇది మిల్లీ బగ్స్ లాగా వస్తుంటుంది. దాన్ని అయితే ఇట్లా నలిపేసేస్తుంటాను. పూతలు చూసారా ఎట్లా వచ్చినాయో. ఇదండి, ఇంత బాగా పూతలు వస్తున్నప్పుడు మనము మంచి లిక్విడ్ ఇచ్చుకోవాలండి. అయితే ఇక్కడ కూడా అట్టనే కొమ్మలు కట్ చేశానండి. ఎండిపోయినాయి తీసేస్తూ ఉంటే ఇదిగండి కొత్త కొమ్మలు వచ్చేసి మంచిగా పూతలు వస్తున్నాయి. వంగ చెట్టు అనేది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఉంటుంది, 4 ఏళ్ళు కూడా ఉంటుందండి. నేను నేలలో పెట్టుకుంటే అంతకుముందు నాకు 8 అడుగులు పెరిగింది. 2 సంవత్సరాలు నిండిపోయి 3.5 సంవత్సరం దాకా భలే కాయలు కాసింది. అప్పుడు చాలా మందికి పంచాను. నేలలోనే అట్టుంటే మన టబ్బుల్లో కూడా మనం అంతే పెంచుకోవచ్చు. మంచి పోషకాలు ఇచ్చుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు. ఏదన్నా పురుగు వస్తే చూసుకొని ఆ ఆకు ఏదన్నా వెనక పక్క వస్తే తీసేసుకుంటే ఇట్లా నలిపేసేసుకొని మంచిగా ఉంటాయండి. ఎన్ని పాత మొక్కలండి నాయి. ఈ మొక్కలన్నిటికీ ఇప్పుడు చూడండి పూతలు ఎట్లా వస్తున్నాయో. మంచిగా మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోసుకుంటా ఉంటే సమ్మర్లో కూడా మంచి వంకాయలు వస్తాయి. నేను అప్పుడప్పుడు కోసి షార్ట్లో చూపిస్తున్నాను కదా మీకు. అటు పక్క కూడా ఉన్నాయి, చూపిస్తాం. ఇదిగండి, ఇవి తెల్ల వంకాయలు. దీనికి ఇదిగండి ఇట్లాంటి పేను బంకలాగా వస్తుంది. ఈ ఆకులు తీసేసుకొని శుభ్రంగా మళ్ళీ చిగుర్లు వస్తాయి తీసేస్తే. ఇదిగండి ఇలాంటివి తీసి బయట పడేయటమే. చూడండి, నేను మొన్నట్టునే ఉంటే తీసేసాను. ఇదిగోండి మళ్ళీ పూతలు స్టార్ట్ అవుతున్నాయి. కొత్త చిగుర్లు వచ్చి పూతలు స్టార్ట్ అవుతున్నాయి. మరి కొమ్మ ఏదైనా బాగలేకపోతే కట్ చేసేసామంటే ఇదిగండి ఇక్కడ చూడండి ఇలాగా దీన్ని కట్ చేసుకుంటే చూడండి ఆకు ఎప్పుడు కూడా వెనక పక్కకి తిప్పి చూడాలి. ఇది ఇంతవరకు తీసేస్తున్నా. కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ కొత్త బ్రాంచెస్ వస్తాయి. ఇది ఒక రకంగా పర్వాలేదు. ఇది కూడా తీసేస్తున్నా. ఇక్కడికి తీసేసుకుంటే చెట్టు ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. ఇదిగండి వెనక పక్కకు తిప్పి చూసుకోవాలి ఎప్పుడైనా వంగ చెట్టు, ఏ చెట్టు అయినా కానీ. ఇదిగండి ఆకులు కట్ చేస్తున్నాయి. ఇట్టి ఆకులకు ఉంది. ఇదిగండి ఇట్లాంటిది వచ్చినప్పుడు తీసేసుకుంటేనే చెట్టు బాగుంటుంది. మనం చూడకుండా కనుక వదిలేస్తే కొద్ది రోజులు ఇంకా అది మొక్క మొత్తం పాకిపోయిద్ది. మీ వంగ చెట్లు ఎలా ఉన్నాయండి ఎండలకి చెప్పండి. ఇదిగండి ఇట్లా ఆకులన్నీ తీసేసుకుంటే కొమ్మ బాగుంటుంది. మళ్ళీ కొత్త చిగురు వచ్చిద్ది మంచిగా. ఇదిగండి ఇదంతా చూసారా ఎట్టొచ్చిందో. దీన్ని మొత్తం తీసేసి మనం లిక్విడ్ ఇచ్చుకోవాలి.
ఇదేండి ఈ పాడైన కొమ్మలన్నీ తీసేసాను. ఇట్లా చూసుకోవాలి, చూసుకోకపోతే మొక్క అంతా పాడైపోద్దండి. ఇదండి ఇది కూడా కొంచెం చివరి కట్ చేస్తున్నా. ఇదండి ఇట్లాగా మంచిగా ఉంటే మొక్క బాగుంటుంది. చూసుకోవాలి ఇట్లాగా. ఇది కూడా ఆకులు తీసేస్తే మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. అదే ఇంక ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడన్నా ఒకటి ఉంటే ఇట్లాగా నలిపేసుకోవటం. మీ వంగ మొక్కలు ఎలా ఉన్నాయో చెప్పండి నాకు. బాగున్నాయా? బాగున్నాయి అంటే హ్యాపీ, లేదంటే ఇలాగా చేసేయండి, కొత్త ఆకులు వస్తాయండి మళ్ళీ. అది ఈ చెట్టు ఇంకా బాగుంటుంది. ఇదండి ఈ టబ్లో కూడా బెండ విత్తనాలు కూడా పెట్టాను. కాయలు పడ్డాయి చూడండి. ఎర్రబెండ ఇంకా తెల్లబెండ ఉంది. అప్పుడు ఒకటి దొరుకుతున్నాయి. ఇందులో కూడా 2 వంగ మొక్కలు ఉన్నాయండి. ఇదిగండి ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే ఇదిగో ఇక్కడ వచ్చేసింది చూడండి. మల్లె చెట్టుకి, మందార చెట్లకు వచ్చినట్టు గుడ్లుగా వచ్చింది. ఆ కొమ్మని క్లియర్ చేస్తా నేను. మీకు అన్నీ చూపించాలి కదా నేను. ఇదిగండి ఈ మొక్కలన్నీ బాగానే ఉన్నాయి. గడ్డి పీకేస్తున్నాను. ఇక ఇందులో కూడా ఒకటి ఉంది. దీనికి ఇది ఎన్ని ఎక్కువైపోయి గాలి అందక చూడండి ఎట్లా అయిపోయిందో. చూసారా ఎట్లా వచ్చిందో. ఇది ఎప్పుడైనా విశాలంగా గాలి ఆడేటట్టు ఉంటేనే వంగ చెట్లు అయినా ఏ చెట్టు అయినా బాగుంటుంది. ఇదిగండి కాయలు. ఇది ఇట్లా వచ్చింది కదా, ఇదంతా చేతితోటి ఇట్లా తీసేస్తే కొమ్మంతా తెల్లగా వచ్చింది. ఇది ఒక పురుగు చూసారా. దీన్ని బాగా నలిపేసేసి కొంచెం కిచెన్ వేస్ట్ నీళ్ళతోటి కడిగేసామంటే శుభ్రంగా ఉంటుంది. మొక్క ఏమో బాగానే ఉంది, ఎండిపోయినట్టేం లేదు. ఇట్లా చివరిది కొంచెం కాయలు అయిపోయినాయి. ఇది కట్ చేస్తే ఇక్కడికి చూపిస్తా. ఇదండి ఇది ఒక డిసీజ్ అండి. దీని పేర్లు మనకి కొన్ని తెలియదు. చూడండి కొంచెం తీసేసుకొని చెట్టుని కొంచెం కడిగేసినట్టు చేసామంటే మళ్ళీ ఆ మొక్క బాగుంటుంది. ఇదండి తీసేస్తున్నట్లాగా ఇక్కడ కడిగేస్తా. ఇది కొమ్మ బాగుంది. ఇదిగో చూడండి ఈ కొమ్మ బాగుంది, ఆకులు అంతా బాగుంది. కొంచెం నీళ్లు పెట్టి, ఆ కిచెన్ వేస్ట్ నీళ్ళైనా మంచి నీళ్ళైనా పెట్టి కడిగేసేస్తే మంచిగా మళ్ళీ చిగురు వస్తుంది. చూడండి ఇక్కడ కొంచెం కొమ్మ తీసేసా. ఎండిపోయిన కొమ్మలు ఇట్లా ఆకు కాయలు అయిపోయిన తర్వాత ఎండిపోయినట్టు వస్తాయి కదా, తీసేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇదంతా కూడా చూస్తున్నారా, కనపడుతుందా మీకు? వైట్గా వచ్చింది. ఇట్లాంటి డిసీజ్ వచ్చినప్పుడు మనం ఇది చెట్టు బాగుంది, చెట్టు అంతా బాగుంది, బాగలేకపోతే కనుక మనం తీసేయాలి. ఇది నేను కడిగేసేస్తాను నీళ్లు పెట్టి శుభ్రంగా. ఆకులు ఇదంతా కూడా చూడండి దీన్ని తీసేసా. పండిపోయింది లెట్ట, ఇది ఉండదు. ఈ ఆకు మీద ఉన్నదంతా కూడా ఈ కొమ్మకి ఆకుకి వచ్చింది. ఇదంతా మనకి కడిగేసేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. అదంతా చేసి నేను తర్వాత చూపిస్తాను మీకు. ఇవన్నీ తీసి శుభ్రంగా బయట పడేసుకొని ఇవన్నీ ఇదంతా కూడా బయట పడేసేయండి. ఇట్లా వచ్చింది. కిచెన్ వేస్ట్ నీళ్ళు పోసి చూపిస్తాను. ఇదిగండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఒక బకెట్ వచ్చింది నాకు. ఇదేంటంటే పెసర దోసకి నానేసుకుంటే మన కొంచెం మిగిలింది, కొద్దిగా చట్నీ మిగిలింది. ఇదండి ఇది కూడా ఇందులోకి పోసేస్తున్నానండి. చూడండి ఈ పెసరపిండితోటి కూడా మంచిగా ఆ పిండిలో మంచి పోషకాలు ఉంటాయి కదా, మనకి మంచిదే కదా. అట్లనే మొక్కలకు కూడా మిగిలిన పిండి ఏదైనా కూడా బయట పడేయకుండా మీరు మొక్కలకి ఇచ్చుకుందాం మనం. ఇప్పుడు చూడండి సగం బకెట్ నీళ్ళు తీసుకున్నాను. ఇందులో అరటికాయలు పడ్డాయి. ఇదేంది యాపిల్ ఒకటి పాడైతే కట్ చేసి పడేసా. ఇట్లా మన ఇంట్లో ఏది మిగిలినా కూడా మన మొక్కల్లోకి వేసేయండి. చూడండి సగం బకెట్ నీళ్ళు తీసుకున్నాను. ఇట్లాంటి పోషకాలు ఇస్తే మీకు వంకాయలు మంచిగా వస్తాయండి. ఇక్కడ కూడా ఉన్నాయి చెట్లు, చూపిస్తా.
ఇదిగండి ఇవన్నీ నిన్న శుభ్రం చేశాను. ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా, ఇవి బాగానే ఉన్నాయి. ఇట్లా వీటన్నిటికీ కూడా ఇదిగండి ఇక్కడ ఒక చెట్టు, ఇది బాగానే ఉంది. అన్నిటికీ ఇచ్చేస్తున్నానండి. కిచెన్ వేస్ట్ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి మనకి. ఈ మొక్క ఒకటి ఇక్కడ నిన్న ఇవన్నీ శుభ్రం చేసుకున్నా, దాంట్లో ఉంది స్టార్ ఫ్రూట్ మొక్కలో ఉంటే అది తీసుకొచ్చి ఇక్కడ నాటా, దీంట్లోనే ఉంటుందిలే అని చెప్పి. ఇది కూడా బాగా పూలు వస్తున్నాయి. ఇదిగండి నల్ల వంకాయ, రౌండ్ వంకాయ, అదే వంకాయ కలర్ అంటారు కదా అది. ఇక్కడ సీతాఫలంలో ఇదొకటి మొక్క, ఈ వంకాయ ఇప్పుడు అక్కడ చూపించింది ఇట్లాంటిది. దీనికి కూడా కొంచెం ఇస్తున్నాను. నిన్న సాయంత్రం నీళ్ళు ఇచ్చానండి. ఇదిగండి సీతాఫలం మొక్కలు నాటాను కదా అప్పుడు, బతికినాయి. ఇదిగండి కొత్త చిగురు వచ్చింది చూసారా, మంచిగా చిగురు వస్తుంది. ఇదిగండి ఇక్కడ కూడా గోల్డెన్ సీతాఫలం మొక్కలు ఇంకొక చెట్టు ఉంది, దీనికి కూడా పోస్తున్నా కొద్దిగా. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ మునగ చెట్లలో గడ్డి అయితే విపరీతంగా వస్తుంది, పీకుదామంటే కుదరటం లేదు. ఇదిగో ఇప్పుడు ఆ వంగ మొక్కల్లో పెట్టుకున్నానా ఈ పూట. ఎండ చూడండి ఎండ వస్తుంది. మొన్న ఒక రోజు ఈ బీర చెట్లలో అన్నీ పీకేసా, ఇదంతా చిమ్మాలి ఇప్పుడు. ఇదిగండి ఇక్కడ ఒక మొక్క ఉంది, వంకాయ మొక్క. ఇదిగండి ఇది బాగానే ఉంది, మంచిగా పూతలు వస్తుంది. ఇట్లాంటప్పుడు మనం దీనికి ఈ లిక్విడ్ ఇచ్చుకోవాలి. దీంట్లోనే గెనుసుగడ్డలు నాటే. ఇదండి ఇక్కడ ఏంది కొండ మామిడి చెట్టు అండి. కొండ మామిడి చెట్టులో కూడా మొక్క ఉంది చూడండి, దీంట్లో పోసాను కొద్దిగా. ఇదండి కాయలు, మాకు వంకాయలు ఎప్పుడు వస్తానే ఉన్నాయండి. ఒక 10 చెట్ల పైన ఉన్నట్టుంది నాకు, నేను లెక్క పెట్టలేదు. కానీ ఎవరైనా ఒక 10 చెట్లైనా ఉంటే కానీ మనకి ఇంట్లోకి సరిపోను కూరకి వస్తాయండి. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఇవ్వండి ఈ 3 టబ్బుల్లో వీటికి కూడా పోస్తాను. ఇవేమో తెల్ల వంకాయలండి, తెల్లవి పొడవుగా వస్తాయి. ఇంతకుముందు చూపించాను, అవన్నీ కాయలు కోసుకున్నాను, అయిపోయినాయి. మీకు షార్ట్స్లో చూపించా. మళ్ళీ పూతలు వస్తున్నాయి. ఈ పూతలు వచ్చే టైంలో వంగ మొక్కలకి మనం ఇట్లాంటి లిక్విడ్ ఇవ్వాలి. నేను చెప్తుంటా కదా, నాకు ఒక్కొక్క రకమైన మొక్కలకి ఒక్కో ట్రిప్ ఇచ్చుకుంటానని. ఈరోజు వంగ మొక్కలకి ఆ లిక్విడ్ ఇచ్చానండి. చూడండి పూతలు వస్తున్నాయి మంచిగా. ఇంకా వీటన్నిటికి కూడా ఇస్తాను. వంగ మొక్కలు బాగా సమ్మర్లో కూడా కాయలు కాపించుకోవాలంటే ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వాలి కంపల్సరిగా. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వంగ మొక్కలు అనేది రేపు వర్షాలు పడ్డప్పుడు జూన్ జూలైలో నాటుకుంటే, జూన్లో నాటుకోవచ్చు వచ్చే నెలలో. ఇంకా మట్టి ప్రిపరేషన్ చేసుకుందాము. సమ్మర్ అయిపోయేటప్పటికి మనం మట్టి కొంచెం కొన్ని ఎరువులు కలుపుకొని చేసుకుంటే రేపు మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంక ఇదంతా శుభ్రం చేసుకుంటానండి. ఓకే అండి, మా వంగ చెట్లు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.